హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని తెలుగు ఆడియో స్టోరీస్. సిఇఓ రొమాన్స్ ఎపిసోడ్ నెంబర్ 1. అతిథి నిద్రలో నన్నేమి చేయొద్దు అని వేడుకుంటుంది. అతిథి కళ్ళల్లో తీవ్రత పెరిగింది. చుట్టూ ఉన్న వాళ్ళంతా మెల్లగా బ్లర్గా కనిపిస్తున్నారు. అతిథికి అసలు ఏం జరుగుతోంది, నాకు ఇదంతా నిజమా అబద్ధమా అని తనలో తాను మదన పడుతూ ఉండగా ఇంతలో సడన్గా గ్లాస్ పగిలిన శబ్దం వినిపించింది. కలలో నుండి ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసింది. ఎవరూ లేరు. ఆ కల వల్ల అతిథి చాలా డిస్టర్బ్ అయింది. శరీరం మొత్తం చెమటలు పట్టాయి. టైం చూస్తే రాత్రి 12 దాటింది. ప్రస్తుతం అతిథి ఒక విల్లాలో కేర్ టేకర్గా పనిచేస్తుంది. ఇప్పటికీ ఆమె ఆ విల్లాకు వచ్చి 3 రోజులవుతుంది. కానీ అక్కడి వాతావరణం అతిథికి ఇంకా అలవాటు అవ్వలేదు. ఏ అతిథి, ఎక్కడున్నావు? వెంటనే వచ్చి నా ముందు నిలబడు. కోపంతో బెడ్రూమ్ నుంచి ఒక వ్యక్తి అరుస్తున్నాడు. అతనెవరూ కాదు, ఆ విల్లాకి ఏకైక వారసుడు జయదేవ్. అందరూ ముద్దుగా జై అని పిలుస్తారు. కంగారుగా లేచి టేబుల్పై ఉన్న కళ్ళద్దాలు పెట్టుకొని తన బట్టల్ని సర్దుకొని ఒక్క నిమిషం పాటు అద్దంలో చూసుకొని పరిగెత్తుకుని జై రూమ్కి వెళ్ళింది. ఇంతలో బెడ్పై పడుకొని ఉన్న జైని చూసింది. జై మంచి ఫిజిక్ కలవాడు. అతను హ్యాండ్సమ్ పర్సనాలిటీ. కవ్వించి అతను కళ్ళు చూస్తే ఏ అమ్మాయికైనా మత్తెక్కిస్తాయి. అంత అందంగా ఉంటాడు జై. జై కాళ్ళ నుంచి నడుం వరకు దుప్పటి కప్పేసి ఉంది. 4 రోజుల క్రితం మౌంటైన్ రూట్ ట్రిప్కి వెళ్ళిన జై కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా అడ్డుగా వచ్చిన ఆవుని ఢీకొట్టాడు. తప్పించే క్రమంలో కారు లోయలోకి పడిపోయింది. అక్కడున్న స్థానికులు జైని కాపాడి హాస్పిటల్లో పెట్టారు. జైకే తీవ్రంగా గాయపడ్డాడు. అతడు స్పైనల్ కార్డ్ దెబ్బతింది. ప్రస్తుతానికి జై తనంతట తాను నిలబడటం కష్టం. మెల్లగా కోలుకుంటాడని, కాస్త బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పారు. ఇప్పటికే అతడికున్న టెంపర్ యాటిట్యూడ్ వల్ల 2 కేర్ టేకర్స్ ఉద్యోగాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు అతిథి 3వ వ్యక్తి. జై పడుకున్న బెడ్ పక్కనే గ్లాస్ పగిలిపోయింది. అతిథిని నిద్ర లేపడానికి గ్లాస్ని పగలగొట్టాడు జై. నీకు ఉద్యోగంలో ఉండాలని లేదా? ఎన్నిసార్లు పిలిచానో తెలుసా? ఆ ముద్దు నిద్ర ఏంటి అని అతిథిపై కోపంగా అరిచాడు జై. సారీ సార్, మళ్ళీ ఇలా చేయను అని భయంగా చెప్పింది అతిథి. 3 రోజులుగా అతిథికి సరైన నిద్ర లేదు. రాత్రిపూట జైకి 5-6 సార్లు మెలకువ వస్తుంది. ఆ సమయంలో అతిథి నిద్ర లేవాల్సి వస్తుంది. అలాగా రోజుకి 2-3 గంటలు మాత్రమే నిద్రపోయేది. అందుకే ఈరోజు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. సార్, మీకు వాటర్ కావాలా అని జై వైపు చూసి అడిగింది. ముందు నువ్వు వెళ్ళి స్టీఫెన్ని పిలుచుకునిరా అని ఆర్డర్ వేశాడు జై. మీకేం కావాలో నాకు చెప్పండి సార్, నేను చేసి పెడతాను. మీరు వాష్రూమ్కి ఏమైనా వెళ్ళాలా? చాంబర్ పాట్ ఇక్కడికి తీసుకొస్తాను అని జైకి చెప్పింది అతిథి. దీనికి నేను చెప్పేది అర్థం కాదా అని మనసులో తిట్టుకొని, ముందు నేను చెప్పింది చెయ్యి, వెళ్ళి స్టీఫెన్ని పిలువు, నాకు చాంబర్ పాట్ యూస్ చేయాలని లేదు అని గసురుకున్నాడు. స్టీఫెన్ జ్వరంతో బాధపడుతున్నాడు సార్, మీకు ఇబ్బంది లేకపోతే నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని సమాధానం చెప్పింది అతిథి. జై ఓ చిన్న నవ్వు నవ్వి, ఏంటి, నువ్వు నన్ను వాష్రూమ్కి తీసుకువెళ్తావా? ఛాన్సే లేదు అని అంటుండగానే అతిథి జై మీద ఉన్న దుప్పటి తీసేసి భుజాలపైకి ఎత్తుకుని వీల్ చైర్లో కూర్చోబెట్టి అతిథి వీపు వెనుక ఒక దిండిని సపోర్ట్గా ఉంచింది. జై ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలేం జరిగింది అన్నంత షాక్లోకి వెళ్ళిపోయాడు జై. అమ్మాయి అతన్ని లిఫ్ట్ చేయడం అతనికి ఆశ్చర్యంగా కనిపించింది. 28 ఏళ్ల జీవితంలో జైని ఒక అమ్మాయి కూడా ఎత్తుకోవడం ఇదే మొదటిసారి. ఆ సమయంలో ఆమె శరీరం జైకి తగలడంతో ఒక్కసారిగా సిగ్గు కోపం వేసి అతిథిని కింద నుంచి పై వరకు డౌట్గా చూశాడు. చూడ్డానికి సన్నగా బలహీనంగానే కనబడుతుంది, నన్ను అలా ఎత్తుకుందబ్బా అనుకున్నాడు. వెంటనే గొంతు సవరించుకొని, అసలు నన్ను ఎవరు ఎత్తుకోమన్నారు? నువ్వేమైనా ఝాన్సీ రాణి అనుకుంటున్నావా? సార్ ప్లీజ్, నన్ను తప్పుగా అబద్ధం చేసుకోకండి. నిజానికి మేము తరచూ మీలాంటి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు చాలా బరువులు కూడా ఎత్తాల్సి ఉంటుంది. వాటి కోసం ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తాం.
కానీ మీరు మాత్రం చాలా బరువున్నారు. ఎత్తేసరికి నా ప్రాణం పోయినట్టు అనిపించింది అని గట్టిగా ఊపిరి పీల్చుతూ జైకి బదులిచ్చింది. అవునా, నాకైతే అసలు అలా అనిపించలేదు. నన్ను ఎత్తుకోవడం నీకు చాలా ఈజీ ఉన్నట్లుంది అని జై వెటకారంగా అంటాడు. అతిథి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి, చిన్నప్పటి నుంచి నేను చాలా స్ట్రాంగ్ లేండి సార్ అని బదులిచ్చింది. సరే సరే, ఈసారికి క్షమిస్తున్నా. నెక్స్ట్ టైం నా వాష్రూమ్కి తీసుకువెళ్ళడానికి నువ్వు రావద్దు అని అతిథికి చెప్పాడు. సరే అన్నట్లు తల ఊపి జైని వాష్రూమ్ లోపలికి తీసుకువెళ్ళింది. అతిథి జై నర్వస్గా ఫీల్ అవుతూనే ఇప్పుడు నన్ను పైకి లేపు అన్నాడు. అతిథి గట్టిగా ఊపిరి పీల్చుకుని జైని ఒక ఎత్తు లేపేందుకు ప్రయత్నిస్తుంది. జై స్పైనల్ కార్డ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల లేవలేకపోతున్నాడు. అతిథి శక్తినంతా కూడబెట్టి మళ్ళీ లేపేందుకు ప్రయత్నిస్తూ అనుకోకుండా కాలు జారి కింద పడింది. ధన్ అని శబ్దం. అతిథి తల బాత్రూమ్ సింకుకు తగిలింది. కళ్ళు తిరిగాయి. కేవలం జై అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఏమైనా దెబ్బ తగిలిందా అని. ఆ మైకంలోనే తలని తాకి చూసుకుని అతిథి అదృష్టం తనకి ఏమీ కాలేదు. అతిథి రా, ఏం చేస్తున్నావు, వచ్చి పైకి లేపు అని అరుస్తున్నాడు. ఎంతసేపటికి అతని నుంచి రెస్పాన్స్ లేకపోయేసరికి ఏమైంది దీనికి అని వెనక్కి తిరిగి చూసి ఇది కింద పడిపోవటం చూశాడు జై. ఇది అలా కింద పడి నిస్సహాయ స్థితిలో ఉండడం చూసి జైకి లోపల ఏదో తెలియని ఆనందం కలిగింది. అతిథి ఏడుస్తూ భయంతో నా వల్ల కాదు అని అనడం వినాలనుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా తనకేం కాలేదు అన్నట్లు పైకి లేచింది. అతిథి జైని పైకి లేపి టాయిలెట్ మీద కూర్చోబెట్టింది. అతిథి వెంటనే ఏదో అనబోతుండగా అతిథి కల్పించుకొని, మిస్టర్ జై, మీలాంటి పేషెంట్లను నేను చాలామందిని చూశాను. కొంతమందికి అసలు కాళ్ళే ఉండవు. తిరిగి మళ్ళీ వాళ్ళ జీవితంలో నడవలేరు. అయితే మీరు ఈ విషయంలో స్పైనల్ కార్డ్ దెబ్బతిన్నది అన్న విషయం నిజమే. కానీ త్వరలోనే మీరు లేచి నిలబడగలరు. ప్రస్తుతం ఈ 3 సరిగ్గా లేదని అర్థమవుతుంది. ఏమైనా మీరు ఇలాంటి యాటిట్యూడ్ చూపించడం సరికాదు అని జైకి క్లాస్ పీకింది అతిథి. అతిథి మాటలకు ఇంకా హర్ట్ అయ్యాడు జై. నీ తిక్క కుదిరించాలి అనుకొని గట్టిగా ఆర్డర్ వేస్తూ, సరే వచ్చిన అడ్రస్ తీసే అనగానే అతిథి నోట మాట రాలేదు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేదు. అతిథి వయసు 22 ఏళ్ళు అయినప్పటికీ కేర్ టేకర్గా పనిచేయడం కోసం తనని తాను 30 ఏళ్ళుగా మార్చుకుని అందరికీ అలానే చెప్తూ వచ్చింది. అందుకే జై మాటలకు నర్వస్ ఫీల్ అవుతుంది. జై అతిథిని చూసి, నన్ను శత్రువులా చూడకు. ఈ ఇన్సిడెంట్ అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను వాడుకోవడం ఎందుకు? నీకు ఆ అర్హత లేదు. జై అవమానకరంగా మాట్లాడతాడు. జై, మీరు మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఆ మాట వినగానే నేను షై ఫీల్ అయ్యాను అని ఆన్సర్ ఇచ్చింది. నువ్వు షై ఫీల్ అయ్యావా? నువ్వు కరెక్ట్గా ఇలాంటి క్షణం కోసం ఎదురు చూస్తున్నావు అని నాకు తెలుసు అని అవహేళనగా మాట్లాడాడు జై. అతిథికి ఓపిక నశించింది. జై మాటలకు ఏం చెప్పాలో తెలియలేదు. ఇంకా జైకి చెప్పాల్సిందేమీ లేదు అనుకుంటూ, నేను మీ డ్రెస్ విప్పాలి అంతే కదా అని ఒక్క అడుగు ముందుకు వచ్చి ఒక్క చేత్తో డ్రెస్ తీస్తుంది. ఇంకొక చేత్తో జై నడుముని సపోర్ట్గా పట్టుకుని తేలుస్తుంది. జై కూడా అసౌకర్యంగా ఫీల్ అయ్యాడు. అతిథి ఫోర్హెడ్ జై భుజాలకు తాకుతుంది. ఆమె కళ్ళను పూర్తిగా జిట్టు కప్పేయడం వల్ల జై అతిథి కళ్ళను చూడలేకపోతున్నాడు. తొలిసారి జై అతిథి ఇంత క్లోజ్గా చూసుకుంటున్నారు. అతిథి చర్మం మృదువుగా ఉండటం గమనించాడు జై. అతిథి నిజంగానే షై ఫీల్ అవడం వల్ల ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. స్టీఫెన్ ఈమె వయసు 30 ఏళ్ళు అని చెప్పినట్టు గుర్తొచ్చింది. ఆమె చర్మ సౌందర్యం చూసి నిజంగా 30 ఏళ్ళు ఆమెకు ఇంత సౌందర్యం ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. ఆమె శరీరం నుంచి స్వచ్ఛమైన మల్లెపూల వాసన వెదజల్లుతుంది. జైకి సపోర్ట్గా పట్టుకున్న అతిథి చెయ్యి ఎంత సాఫ్ట్గా అనిపించిందంటే ఆమె చేతికి ఎముకలు ఉన్నాయా లేదా అన్నట్టుగా. అలా అతిథి గురించి ఆలోచిస్తున్న జైకి సడన్గా అతిథి చాలా పెద్దది అన్నట్టు గుర్తు వచ్చింది. ఏంటి, నేను ఇలాంటి మహిళ వల్ల డిస్టర్బ్ అవుతున్నానా అని తల తిప్పుకున్నాడు. జై, నీకు 30 ఏళ్ళు కదా, నీకు పెళ్ళై పిల్లలు కూడా ఉండుంటారు. ఆమె కరెక్ట్ అని జై తనను తాను కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు. లేదు, ఇంకా పెళ్ళి కాలేదు అని చెప్పింది అతిథి. అవునా అని ఆలోచిస్తూ, సరే నువ్వు ఇక వెళ్ళు, నా పని పూర్తవగానే పిలుస్తాను అన్నాడు జై. అతిథి బాత్రూమ్ నుంచి నేరుగా కిచెన్లోకి వెళ్ళి ఫ్లోర్ క్లీనర్ తీసుకొచ్చింది. పగిలిపోయిన ఆ గ్లాస్ ముక్కలను తీసేస్తూ ఫ్లోర్ శుభ్రం చేస్తోంది. కాసేపటి తర్వాత బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసింది అతిథి. జై ఇంకా వాష్రూమ్లోనే ఉంటాడు.
పరిస్థితి గమనించిన అతిథి జైకి డ్రెస్ వేసి వీల్ చైర్లో కూర్చోబెట్టింది. నేను బెడ్పై పడుకోబెట్టి ఏం మాట్లాడకుండా అతిథి వెళ్ళిపోతుండగా, చూడు, నన్ను వాష్రూమ్కి తీసుకువెళ్ళిన విషయం ఎవరికీ చెప్పకు. నన్ను ఒక అమ్మాయి భుజాలపై మోసుకెళ్ళిందని అందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. ఏమంటావు, సరేనా అని వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పాడు జై. సరే అన్నట్టు తల ఊపి వెళ్ళిపోతున్న అతిథిని గ్లాస్తో నీళ్లు తీసుకురా, దాహంగా ఉంది అని అడిగాడు జై. సార్, రాత్రి నుంచి మీరు చాలాసార్లు నీళ్లు తాగారు, అందుకే అర్ధరాత్రి సమయంలో మీరు అన్నిసార్లు వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది అని నవ్వుకుంటూ చెప్పింది. వాటర్ ఎక్కువ తాగొద్దు సార్, మీకే ఇబ్బంది అవుతుంది అని అతిథి అనగానే జై కోపం చిరాకుతో, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నన్ను రాత్రిపూట వాష్రూమ్కి తీసుకువెళ్ళడం వల్ల నిద్ర చెడిపోతుందనేగా ఇలా మాట్లాడుతున్నావు? నీ కళల్లో విహరించాలనుకుంటున్నావు. డబ్బు సంపాదించాలంటే అంత ఈజీ అనుకుంటున్నావా? నీకు ఈ పని చేయడం ఇష్టం లేకపోతే వెళ్ళిపో అని గట్టిగా చెప్పాడు. లేదు సార్, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. రాత్రిపూట మెలకువడం వల్ల భవిష్యత్తులో మీ నిద్రపై ప్రభావం చూపుతుంది. మీరు త్వరగా కోలుకోవడం కూడా కష్టమవుతుంది. నేను సహాయ స్థితిలో చెప్తుంది. అతిథి, చూడు, నువ్వేది చెప్తే అది వినడానికి నేను నీ మొగుణ్ణి కాదు. నా దగ్గర జాగ్రత్తగా నడుచుకో. నేను ఇలానే నీళ్లు తాగుతాను. నన్ను నిద్రపోవాలంటే నాకు వాటర్ కావాల్సిందే అని నీ వార్నింగ్ ఇస్తూ చెప్తాడు జై. చేసేదేం లేక అతిథి మౌనంగా వెళ్ళి జైకి వాటర్ తీసుకొచ్చి ఇచ్చి, త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి, లేదంటే కష్టమవుతుంది అని మనసులోనే అనుకుంటుంది. జై నీళ్లు తాగాక గ్లాస్ తీసుకొని వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోయింది. జై కూడా ఏమీ పట్టనట్టు పడుకుంటూ పోయాడు. తర్వాత రోజు ఉదయం అతిథి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. ఆ డైనింగ్ టేబుల్ చాలా పెద్దది. దాదాపు 20 మందికి పైగా వంటకాలు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక 5 స్టార్ హోటల్లో టిఫిన్ బఫెట్లా ఉంది. అతిథి, ఇదిగో నీ బ్రేక్ఫాస్ట్ అని పని మనిషి పద్మ పిలిచింది. పద్మకి సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. పద్మని చూసి చాలా థ్యాంక్స్ ఆంటీ అని టిఫిన్ ప్లేట్ తీసుకుంది అతిథి. రుచికరమైన టిఫిన్ చూడగానే అతిథి చాలా ఆకలిగా ఫీల్ అయింది. అదే సమయానికి జై తన ఎలక్ట్రానిక్ వీల్ సహాయంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. జై టిఫిన్ తినడం మొదలు పెట్టగానే మెల్లగా అతిథి కూడా తినడం స్టార్ట్ చేసింది. జైకి కూడా రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం వల్ల కాస్త చిరాగ్గా ఉన్నాడు. 2 ఇడ్లీలు తిని బాయిల్డ్ ఎగ్ తింటూ కిచెన్ పక్కన కూర్చున్న అతిథిని చూశాడు. చాలాసేపటి నుంచి అతిథిని గమనిస్తున్న జైకి చిరాకు వేసి, ఆ అమ్మాయి చూడు ఎలా తింటుందో, తన కేవలం కేర్ టేకర్, అలాంటి వారికి టిఫిన్ అవసరం అంటారా అని పద్మతో కోపంగా అంటాడు. బాబు, నేను అలా ఆలోచించలేదు బాబు, ఇంట్లో అందరికీ ఒకే టిఫిన్ వండాను అని చెప్పింది పద్మ మృదువైన స్వరంతో. ఓకే గాయస్, నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుందో చూద్దాం. ఇంతకీ ఈ కేర్ టేకర్ అండ్ వీల్ చైర్లో ఉన్న జై ఇద్దరు ఎలా కలుసుకుంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.